హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఫేజ్ 11 సెలక్షన్ పోస్టులకి సంబంధించి 5369 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో ఈ పోస్టులకి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలనేటువంటి A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లోనే మీరు ఎస్ఎస్సి ఫేజ్ 11 సెలక్షన్ పోస్టులకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కానీ లేదా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్. సో మీరు ఆ పోస్టులను అనుసరించి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అన్ని పోస్టులకి పెట్టుకోవచ్చు, కానీ మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చెప్పే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలి. సో ఆ పాయింట్స్ చెప్పిన తర్వాత నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది డీటెయిల్గా చెప్తాను. మీరు చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. సో ముందుగా ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆల్రెడీ మీరు ప్రీవియస్గా ఎస్ఎస్సి ఎంటీఎస్కి కానీ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జీడీ లాంటి రిక్రూట్మెంట్స్కి సంబంధించి ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు కదా. సో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అదే డీటెయిల్స్తో చేసుకోలేరు. కాబట్టి సో దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రెష్గా ఫస్ట్ టైం మీరు ఎస్ఎస్సికి సంబంధించిన పోస్టులు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ప్రీవియస్గా మీరు చేసినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఆ పాస్వర్డ్ కానీ మీకు తెలియకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే స్టేట్ ఇచ్చారో ఆ స్టేట్ ఇవ్వాలి. అలాగే మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ప్రీవియస్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ప్రీవియస్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది మీకు చూపిస్తుంది. సో మీరు ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఐడి తీసుకొని సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రీవియస్గా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఫ్రెష్గా ఫస్ట్ టైం మీరు ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ నవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి సో మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ అయినటువంటి ఈ ఫేజ్ 11 సెలక్షన్ పోస్టులకి సంబంధించిన 5369 పోస్టులకి సంబంధించి మీరు అన్ని పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోలేరు. కొన్ని పోస్టులకి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మీరు ఏ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజన్కి సంబంధించి ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ అన్ని పోస్టులకి ఇక్కడ ఒకే కేటగిరీకి సంబంధించి మీరు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోకూడదని చెప్పేసి ఇచ్చారు. ఒకే కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇదే కేటగిరీకి సంబంధించి మరొక అప్లికేషన్ అయితే పెట్టుకోకూడదని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఓన్లీ 1 అప్లికేషన్ ఈజ్ అలౌడ్ టు బీ సబ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్ ఫర్ 1 category ఆఫ్ పోస్ట్. Therefore, the candidates are advised to exercise due diligence at the time of filling their online application forms. In case more than 1 applications of a candidate are detected for 1 category of post
all applications will be rejected by the commission and his or her candidature for the examination will be cancelled for that post అని చెప్పేసి ఇచ్చారు. If a candidate submits multiple applications for one category of post and appears in the examination at any stage more than once, his or her candidature will be cancelled and he or she will be debarred from the examinations of the commission as per rules అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో హెచ్ అనేటువంటి పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. ఒకే కేటగిరీకి సంబంధించి మీరు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కనుక మీరు పెట్టుకున్నట్లయితే ప్రీవియస్గా పెట్టినటువంటి అప్లికేషన్స్, సో ఇప్పుడు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్ని అప్లికేషన్స్ పెట్టుకొని ఒకటే స్టేజ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి ఓకే, సో మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు అటెండ్ అయినట్లయితే మీ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఒకటే కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10+2కి సంబంధించి ఒక రీజియన్లో ఒక పర్టికులర్ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకుని ఉన్నట్లయితే సో ఆ కేటగిరీకి సంబంధించి మీరు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోకూడదు. సో మీరు ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్ అనుకుందాము. సో డిగ్రీ చదివినటువంటి వారికి 3 రకాల పోస్టులకి అంటే 10th బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి, ఇంటర్ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి, డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి ఈ మూడింటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు ఈ మూడింటికి 3 రీజియన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఈ మూడింటికి ఒకే రీజియన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు 10th బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత 12th బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి మరొక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి పోస్టులకి మరొక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో మూడింటికి కలిపి మీరు ఒకేసారి అప్లికేషన్ పెట్టుకోలేరు. సో ఇలాగ మీరు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్కి డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ సేమ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఒక అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి ఇంకొకసారి ఇంకొక అప్లికేషన్ మరొక క్వాలిఫికేషన్కి పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకసారి లాగిన్ అయ్యి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి పెట్టుకోవచ్చు అనమాట. అంతేగాని 10th బేస్ మీద ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో ఒకసారి ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కేటగిరీకి సంబంధించి ఇంకొక అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా ఉంటేనే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. సో మిగిలినటువంటి ఈ విధంగా కనుక మీరు సరిగ్గా అప్లోడ్ చేయకపోతే మీ యొక్క ఫోటో అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. కళ్ళజోడు ఉండకూడదు, క్యాప్ పెట్టుకోకూడదు, అలాగే మీరు ఈ విధంగా బ్లర్రీగా కానీ లేదా ఎలా పడితే అలాగా మీరు ఫోటో స్కాన్ చేసి పెట్టడం లాంటివి చేయకూడదు. సో ఈ విధంగా ఉంటేనే మీ యొక్క ఫోటో అనేది అలౌ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీరు మంచిగా అప్లోడ్ చేయండి. అలాగే సిగ్నేచర్ కూడా మంచిగా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు ఏంటనేది నేను క్లియర్గా సెర్చ్ చేసి మీకోసం ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ పోస్ట్ కోడ్లు ఏంటనేది నేను మీకు చెప్తాను. పోస్ట్ కోడ్లు అంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. SR11923, SR11823, SR11723 ఈ విధంగా ఉంటాయన్నమాట. నేను సౌత్ రీజన్కి సంబంధించి మాత్రమే కలెక్ట్ చేశాను. ఎందుకంటే సౌత్ రీజన్ మన స్టేట్స్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి. సో ఈ 4 రాష్ట్రాలు అయితే ఉంటాయి. సో చాలామంది మన స్టేట్స్ వాళ్ళు సౌత్ రీజన్కే పెట్టుకుంటారు కాబట్టి నేను ఎస్ఆర్కి సంబంధించిన రీజన్ యొక్క ఎక్స్పీరియన్స్ లేనటువంటి 10th, 10+2 డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులు ఏంటనేది కలెక్ట్ చేశాను. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్ట్ కోడ్లు చెప్తాను, మీరైతే నోట్ చేసుకోండి. లేదా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు ఈ పోస్ట్ కోడ్లు ఏంటనేది తెలుస్తుంది, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. సో SR11223, SR15723, SR14523, SR14223, SR10723, SR15423, SR15123, SR12923, అలాగే SR11423, SR15523, SR14423, SR15323, SR10223, SR11623, SR13123, SR14123, SR12123, SR14623, SR10323, SR12723, SR13023, SR14823, SR13723, SR15623, SR12323, SR10123, SR13923,
అలాగే SR13523. సో ఇవి మనకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు అండి. సో 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులని కలెక్ట్ చేశాను. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆ క్వాలిఫికేషన్స్ ఉండి కొన్ని పోస్టులకి సర్టిఫికేట్స్ కూడా అడిగారు. సో అవి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ అంతా కూడా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు సో దట్ ఈజీగా చూసుకోవడానికి కుదురుతుంది. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ SSC ఫేజ్ 11 సెలక్షన్ పోస్టులకి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఇక్కడ రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో రిజిస్టర్ నౌపై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతారు, డిక్లరేషన్ అడుగుతారు. ఈ 3 డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ID పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డు నెంబర్ని మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ నో అని చెప్పేసి పెట్టినట్లయితే మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి పర్టికులర్ టైప్ ఆఫ్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డు కానీ మిగిలినటువంటి ఐడీస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ అని చెప్పేసి పెడితే మీరు ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి అదే ఆధార్ కార్డు నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇక్కడ ఇవ్వాలి. అదే నేమ్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వాలి. అలాగే అదే నేమ్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఇంకా మీకు సంబంధించిన మదర్ నేమ్ని కూడా మీరు ఇక్కడ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం పెట్టి అదే నేమ్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మెట్రికులేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎడ్యుకేషన్కి సంబంధించిన బోర్డు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ వారికి అయితే తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేసి పెట్టండి. ఇంకా అదే బోర్డుని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పైన ఏదైతే ఇచ్చారో అదే బోర్డుని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ మనకి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటుంది. సో ఆ రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అదే రోల్ నెంబర్ని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఆ పర్టికులర్ ఇయర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అదే ఇయర్ని మళ్ళీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే జెండర్ని వెరిఫై చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు చదువుకున్నారు. డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, PhD అయితే PhD, డిప్లొమా లేదా 10+2 అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చి అదే మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చి అదే ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి స్టేట్ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లోనికి మీరు ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు సంబంధించినటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ జనరల్లా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ అనేది ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని అదే కేటగిరీ వెరిఫై చేసుకోవాలి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ మోల్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి ఉంటాయి. అవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చి, లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతున్నారు. సో మీ యొక్క అడ్రస్ ఇవ్వండి. స్టేటు, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. అప్పుడు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ క్రింద కూడా మనకి ఓకే అవుతాయి. తర్వాత సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిక్లరేషన్ అండి. సో డిక్లరేషన్ ఇక్కడ ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. సో మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాంతో మీరు దీనికి సంబంధించి లాగిన్ అయితే అవ్వాలండి. సో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో వెబ్సైట్లో ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఇస్తారు. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది చూపిస్తుందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫేజ్ 11 2023 సెలక్షన్ పోస్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు ఒకసారి వీటికి సంబంధించి రీజియన్ టు విచ్ టు ది పోస్ట్ బిలాంగ్ టు అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ. సో మీరు ఏ రీజియన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ రీజియన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి.
సో మీరు ఒక కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ని ఒక రీజియన్కి, మరొక కేటగిరీకి సంబంధించిన పోస్ట్ని మరొక రీజియన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను సౌతర్న్ రీజియన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత పోస్ట్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను మీకు ఇందాక చూపించాను కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే SR11223 అనేటువంటి ఈ పోస్ట్ కోడ్కి హయ్యర్ సెకండరీ సైన్స్ లేదా ఆ ఈక్వివాలెంట్, అంటే హయ్యర్ సెకండరీ సైన్స్ అంటే ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చేసినటువంటి వారు ఈ పోస్ట్ కోడ్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. లేదా ప్రీ యూనివర్సిటీ సైన్స్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నేను ఈ పర్టికులర్ పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేస్తాను. సో మనం ఇక్కడ పోస్ట్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 11223 SR11223 అనేటువంటి పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ కోడ్ చూపిస్తుంది. సో ఆ పోస్ట్ ఏంటనేది చూపిస్తుంది, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అనమాట. సో మరి ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్ట్రాగా మనకి ఎక్స్పీరియన్స్ ఏమైనా అడిగాడా లేదనేది ఇక్కడ మనకి తెలుస్తుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రెలవెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నేను చూపించే కదా, ప్రీ యూనివర్సిటీ సైన్స్ ఆర్ హయ్యర్ సెకండరీ సైన్స్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అని. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఈ పోస్ట్కి. తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్లో, సో దీనికి సంబంధించి మీరు ఆ పర్టికులర్ హయ్యర్ సెకండరీ కంప్లీట్ చేయాలనేది చూపిస్తుంది. సో సైన్స్ స్ట్రీమ్లో హయ్యర్ సెకండరీ అంటే 10+2 కంప్లీట్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాగా మీరు పోస్ట్ కోడ్స్ని అయితే చూస్ చేసుకోవాలి. నేను ఈ పోస్ట్ కోడ్స్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ప్రిపేర్ చేశాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంటుంది, ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ పర్టికులర్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు దగ్గరగా ఉండేటువంటి సెంటర్ లేదా మీ యొక్క జిల్లా అనేది మీరు ఉన్నట్లయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి పోస్టులకి సంబంధించి. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను. సో మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. సో లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే క్రిందకు వచ్చినట్లయితే డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి. సో ఒకవేళ ఎవరైతే కరెక్ట్గా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవడం వల్ల SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకుని అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి బెనిఫిట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టినట్లయితే ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇండికేట్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉన్నట్లయితే అది మీరు ఇవ్వచ్చు, లేదా మీరు ఇంటర్మీడియట్ చేసి ఉన్నట్లయితే అది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీకు ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగితే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఇది మీరు వదిలేసేయచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులకి మాత్రమే ఇది మనల్ని అడుగుతుందన్నమాట. సో మిగిలినటువంటి డీటెయిల్స్ అయితే అడగదు. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. 20 KB నుంచి 50 KB లోపు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మీరు చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెదర్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 6/12/2022 అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి డిసెంబర్ 6వ తేదీ తర్వాత మీరు ఆ ఫోటో తీసుకున్నారా, అది ఫ్రెష్ ఫోటోనా, అంటే లాస్ట్ 3 months లోపు తీసుకున్నటువంటి ఫోటోనా అని చెప్పేసి అంటున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. సో ఎటువంటి క్యాప్ కానీ స్పెక్ట్స్ కానీ ఇవేమి ఉండకూడదు, మనకి ఇన్స్ట్రక్షన్స్లో చూపించారు. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ మీరు ఐ అగ్రీ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ మీరు ప్రివ్యూ ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది, ప్రింట్ తీసుకోవచ్చు. అదే మీరు ఎవరైనా పేమెంట్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది.
సో తర్వాత మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి ఒక పోస్ట్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పోస్ట్కి అప్లై చేయాలి అంటే మళ్ళీ మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి మరొక పోస్ట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.